హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో వీడియోలో ఏంటంటే ఏపీ అపాసిట్ ఫలితాలు ఎప్పుడంటే ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టయితే జూన్ ఫస్ట్ వీక్లో జూన్ ఫస్ట్న రిలీజ్ అవుతాయని చెప్పేసి అనుకున్నారండి అందరూ. కాకపోతే ఇప్పుడు ఈరోజు ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి జూన్ 10న అంటే జూన్ 10వ తేదీ తర్వాతే రిలీజ్ చేయాలని చెప్పేసి ఉన్నత విద్యాశాఖ నిర్ణయించింది. ఎందుకంటే ఈసారి సెకండ్ ఇయర్ వాళ్ళకు కూడా బెటర్మెంట్ ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ఆ బెటర్మెంట్ ఛాన్స్ అలాగే సప్లిమెంటరీ స్టూడెంట్స్ ఉన్నారు కూడా కాబట్టి వాళ్ళకి అంటే బెటర్మెంట్ ఆప్షన్ ఇచ్చాడు కాబట్టి ఆ బెటర్మెంట్ వాళ్ళకి వీళ్ళు ఉండేటట్టు మనకేందంటే జూన్ 10వ తారీఖు జూన్ 5th వరకు ఎగ్జామ్స్ ఉన్నాయండి. ఆ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మాత్రమే జూన్ 10వ తేదీకి రిలీజ్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యారు. ఓకే. ఆల్రెడీ సప్లిమెంట్ స్టూడెంట్స్ ఏంటంటే సప్లిమెంట్ స్టూడెంట్కి మళ్ళీ వస్తాయండి. సప్లిమెంట్ స్టూడెంట్ వాళ్ళ రిజల్ట్ వచ్చిన తర్వాత సప్లిమెంట్ రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకి స్పెషల్గా మళ్ళీ ఎంసెట్ ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. బెటర్మెంట్ వాళ్ళకి మాత్రమే ఇప్పుడు వాళ్ళకి తగ్గట్టు మళ్ళీ బెటర్మెంట్ వాళ్ళకి కూడా మళ్ళీ సెకండ్ టైం వచ్చినప్పుడు వాళ్ళకి ఒకవేళ మార్క్స్ ఇంక్రీజ్ అయ్యాయనుకోండి వాళ్ళ ఎంసెట్ ర్యాంక్ కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఎగ్జామ్స్ పర్పస్లో ఉంచుకొని వీళ్ళకి 5th ఎగ్జామ్స్ అయిపోతాయి కాబట్టి జూన్ 10th అయితే మనకి రిలీజ్ చేస్తారు. ఓకే. అలాగే ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రజెంట్ అయితే ఏపీలో మాత్రమే 25% వెయిటేజ్ ఉందండి. మరి తెలంగాణలో అయితే లేదు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి అయితే వెబ్సైట్లో ఈ 25% వెయిటేజ్ ఐపీ ఏదైతే ఉందో దాన్ని తొలగించాలని చెప్పి విద్యాశాఖ ఆలోచిస్తున్నట్లుగా కొంత ఇన్ఫర్మేషన్ మనకి. ఓకే. ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణలో లేదు కాబట్టి ఓన్లీ ఎంసెట్ మీదే డిపెండ్ అవుతున్నాం. అది కూడా మేబీ నెక్స్ట్ ఇయర్ నుంచి రావచ్చేమో అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్. ఓకే. థ్యాంక్ యూ.